ఫిబ్రవరి 11వ తారీఖున జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని 44వ వార్డుల అభ్యర్థుల తరపున ప్రచారంలో భాగంగా పురాణిపేటలోని డాక్టర్ రాజవీర్ చౌరస్తా వద్ద శనివారం సాయంత్రం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించి 44వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఆవారి పవిత్ర శివకేసరి బాబు ఇంటి నుంచి అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ జెండాలు, బెలూన్స్ తో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున బయలుదేరారు. సిట్టింగ్ కౌన్సిలర్ శివకేసరి బాబుని బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఓటు అభ్యర్థి ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేస్తామని మాట ఇచ్చారు. గత 10 సంవత్సరాల కాలంలో వార్డుల సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరిగింది. కేసీఆర్ జగిత్యాల జిల్లాగా ఏర్పాటు చేసి అభివృద్ధికి ఊతమిచ్చారు. 4520 డబుల్ బెడ్రూమ్లు జగిత్యాల పట్టణానికి మంజూరు చేశారు. గత ఏ ప్రభుత్వ హయాంలో జరగని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నియోజకవర్గంలో ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. నిజాయితీగా పనిలో, సంక్షేమంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, ఏ విషయంలోనైనా ఈ వార్డులో పని జరిగిందంటే ఖచ్చితంగా ఈ వార్డు ప్రజలు ఒక సేవకుడిని గుర్తించి నిజాయితీగా ఓటేసారు కాబట్టి ఇక్కడున్న ప్రజలదే గొప్పతనంగా నేను భావిస్తాను. ఎందుకంటే రాజకీయాలు అనేవి ఎలక్షన్ టైంలో జరుగుతాయి, కానీ సేవ చేసే భావమున్నోళ్ళని గుర్తించి ఓటేయడం అన్నది చాలా గొప్ప విషయం. ఈ జగిత్యాల పట్టణంలోనే ఈ గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఈ జగిత్యాలలో అసలు జగిత్యాల పట్టణంలో కేసీఆర్ ప్రభుత్వం కన్నా ముందు, కేసీఆర్ కన్నా ప్రభుత్వం తర్వాత అనే విషయాన్ని గొప్పగా చెప్పుకోవచ్చు. మాకు ఒకప్పుడు ఇక్కడ జిల్లా అనే వ్యవస్థ లేకుండే. కేసీఆర్ గారి ప్రభుత్వంతోనే మాకు జగిత్యాల జిల్లా అనౌన్స్ చేయడం జరిగింది. దానికి తోడు మెడికల్ కాలేజీ మొదటి విడతలోనే మా జిల్లాకి ఇవ్వడం జరిగింది. మొదటి విడతలోనే మాకు చాలా అభివృద్ధితో పాటు సంక్షేమం నిధులు 4500 డబుల్ బెడ్రూమ్లు మాకు శాంక్షన్ చేయడం జరిగింది. జగిత్యాల పట్టణంలో మొన్న స్థానికంగా జరిగిన ఏవైతే శాసనసభ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలలోనే ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిచిన మా సంజయ్ అన్న గారికి ఓట్లు బీఆర్ఎస్ పార్టీతోటే, అంటే కారు గుర్తు పైన పడ్డప్పుడే ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినారు వారు. ఆ అభివృద్ధి అనేది జగిత్యాల ఓటుగానే, అభివృద్ధి కారు పార్టీ ఓటుగానే వచ్చింది.